First of all, good evening to everyone. Good evening to everyone, respected principal sir, and to all the faculty present here. A very warm welcome to everyone. This is a very special day for all of you, not just for our celebration, but also for our beginning. It is an opportunity for us, the seniors B2, to welcome the juniors B1 with an open mouth. So, without any further delay, let us reveal the name of the today's celebration. So now, you know, Udgam and the beginning, the word that will echo in your brain. After when your memories come to you, you will remember that this is a celebration which was done in our first party. From today onwards, you are not only a student, but also a family who will celebrate with you in your victories and will stand with you in your failures. Okay? The freshers party పేరు ఉద్గమ్, ఇగ్నైటింగ్ న్యూ బిగినింగ్స్. ఇది ఓకే, కానీ ఎప్పుడన్నా ఆలోచించారా, అరే అసలు ఫ్రెషర్స్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, అసలు దీనికి అవసరం ఏముందనేది. మనం ఈ 1 వీక్ ప్రాసెస్ మొత్తము D2 వాళ్ళు వచ్చారు, D1 కాడ వచ్చి నేమ్ తీసుకున్నారు, స్పోర్ట్స్ కమిటీస్ అంతా డివైడ్ చేశారు, ఫుడ్ని చెప్పారు, ఇది ఐటమ్స్ అని. అసలు ఫ్రెషర్స్ ఎందుకు చేస్తారు ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే, అంటే జస్ట్ వచ్చాము, తిన్నాము, ఎగిరాము, అయితే డీజే పెడతా, డ్యాన్స్ చేస్తే పోతాం, అదేనా ఫ్రెషర్స్ అంటే? ఓకే, వెల్, దిస్ ఫ్రెషర్స్ ఈస్ మోర్ దాన్ జస్ట్ మ్యూజిక్, డాన్సింగ్ అండ్ సింగింగ్ అండ్ సెలబ్రేషన్. It is organized to give a warm welcome to all of you who are new to this college. It is our way of breaking ice, of helping you to feel relaxed, comfortable with your seniors. And you D1, this is a chance for you to meet with your seniors and make a bond with them. And చాలా మందికి ఒక భయం ఉంటుంది, అరే అన్న కొత్త కాలేజు, కొత్త ముఖాలు, కొత్త ఫ్యాకల్టీ, కొత్త ఏం కూడా అంటారు అంతా. ఇప్పుడే వచ్చింది కదా కాలేజ్కి అంటే మీకు చాలామందికి భయపడుతుంటారు, అరే ఏం చేయాలనేది. బట్ డోంట్ వరీ, వీ ద D2 ఆర్ హియర్ విత్ యూ టు హెల్ప్ యూ ఇన్ యువర్ ఎవ్రీ స్టేజ్. అండ్ లాస్ట్ ఇయర్ నేను కూడా మీతో పాటు అక్కడ కూర్చున్నామని. అంటే ఈ D1 నుంచి D2 ఒక ఈ పర్టికులర్ ఫేజ్ ఉంది కదా, ఈ ఫేజ్ జర్నీలో ఐ హ్యాడ్ లర్న్ ఎ లాట్ మోర్. అండ్ ఇట్ ఈస్ ఎ టైమ్ టు డిస్కవర్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం డిస్కవర్ చేసుకునే టైం ఇది. ఓకేనా? మనం ఈ జర్నీలో చాలా నేర్చుకుంటాం. మనలో ఉండే ఈ టాలెంట్ని బయట నేర్చుకోనికి ఈ పర్టికులర్ కాలేజ్ లైఫ్ ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మనందరినీ కామన్గా కలిపే ఒక పాయింట్ UPSC, అండ్ దట్ ఈస్ వై వీఆర్ హియర్. ఇప్పుడు మీకు ఏదైనా చదవాలని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మీకు అసలు అరే ఏం చదవాలా, ఎలా చదవాలనే ఒక ప్లానింగ్ ఉండకపోవచ్చు. బట్ డోంట్ వరీ, వీ ద D2 ఆర్ హియర్ టు హెల్ప్ యూ యాజ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. వీ విల్ మేక్ యువర్ జర్నీ స్టార్ట్. అరే అన్న స్టార్ట్ చేయాలంటే అసలు మాకేం తెలియదు అన్న అంటే ఒక మాట చెప్తా, గుర్తుంచుకోండి. యూ నీడ్ నాట్ టు బీ గ్రేట్ టు స్టార్ట్, బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బీ గ్రేట్. అర్థమైందా? ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి. మిస్టేక్స్ వస్తాయి, లర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ వీఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ లర్నింగ్. ఈ ఫెయిల్యూర్స్, మిస్టేక్స్ అవన్నీ కామన్ మనకి. సో విల్ ట్రై టు లర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ టు మేక్ మిస్టేక్స్, బట్ ఇట్ షుడ్ బి ద నేచర్ ఆఫ్ హ్యూమన్ టు లర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఓకే? అండ్ ఈ కాలేజ్ లైఫ్కి వచ్చేసరికి అందరూ ఉంటుంది, అరే అన్న ఎంజాయ్ చేసేద్దామని. చేయండి, ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేస్తే మంచి మెమరీస్ క్రియేట్ అవుతాయి. అండ్ దాంతోపాటు ఒక లిమిట్ అనేది ఉంటుంది ఎంజాయ్ చేయడానికి కూడా. ఎందుకంటే ఈ ఏజ్లో ఉడుకు రక్తం అంటారు కదా, అట్లుంటుంది. ఎంజాయ్ చేసేద్దాం అది అని చేయొచ్చు, కానీ ఈ ఎంజాయ్ చేసే పాత్లో చాలామంది రాంగ్ డైరెక్షన్స్ వెళ్తుంటారు, రాంగ్ పాత్లో ట్రావెల్ చేస్తుంటారు. బట్ వీ డోంట్ హ్యావ్ దట్ ఫియర్. ఎందుకంటే ఈ కాలేజ్ వచ్చేసి మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఏంటంటే నువ్వు ఏదైనా ఒక పని చేయకుండా నేను ఆపుతుంది. ట్రై టు అండర్స్టాండ్ ద రిస్ట్రిక్షన్స్. అసలు ఆ రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టారు మన మీద అని అర్థం చేసుకుంటే ఓకే వేలండు. అంటే మనం రిస్ట్రిక్షన్
డిసిషన్స్ అర్థం చేసుకొని అండ్ విల్ ట్రై టు యాక్ట్ అకార్డింగ్ టు ఇట్. ఓకేనా? ఈ మెమరీస్ అనగా ఈ మెమరీస్ మంచి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లాస్ వచ్చిన తర్వాత గోపి సార్ ఉంటాడు, ఇంకా మన శ్రీకాంత్ సార్ ఉంటాడు. వాళ్ళు క్లాస్ వచ్చేసి అరే నేను డిగ్రీ లైఫ్ ఇట్లా చేసినాం రా అని వాళ్ళ మెమరీస్ని మనతో షేర్ చేసుకుంటారు. అది ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది మెమరీస్ అనేది. సో మనము మన మెమరీస్ని ట్రై టు క్రియేట్. ఓకేనా? అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ.